మీడియా సోదరులకు పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా నిన్నటి నుండి 30వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల బడి బాట కార్యక్రమం నేను స్టార్ట్ చేస్తున్నానని చెప్పడంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఆర్ఎస్ ప్రవీణ్ గారంటే అందరికీ గౌరవం. ఒక దళిత బిడ్డ, కష్టపడి చదివి ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్గా అయ్యి గత ప్రభుత్వంలో గురుకులాలకు కార్యదర్శిగా ఉన్న మాట మనకు అందరికీ తెలిసిందే. వారు కార్యదర్శిగా ఉన్నప్పుడు 2014 నుండి 2022 వరకు అనేక గురుకులాల్లో అక్కడ విద్యార్థులు పడ్డ కష్టాలు మనం అనేక పత్రికల్లో చూడడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ గారు కార్యదర్శి అయిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్లను, సొంత మనుషులను పెట్టుకొని ఆయా జిల్లాలలో జరుగుతున్నటువంటి గురుకులాలన్నింటినీ ఆయన ఒక్కడే మెయింటైన్ చేయాలి, తన సంబంధించినటువంటి వ్యక్తులే ఉండాలని చెప్పేసి జిల్లాకు ఒక రిలేషన్ ఆఫీసర్ని పెట్టుకుంటూ, అదేవిధంగా గురుకులాలకు ఒక్కరికి అసిస్టెంట్ కేర్ టేకర్లను కూడా నియమించడం జరిగింది. ఈ కేర్ టేకర్లు ఆయా గురుకులాల్లో ఉన్నటువంటి ఏదన్నా వస్తువులు కొనాలన్నా, ఏదున్నా వారి కనుసైగల్లో జరిగే విషయం. నాణ్యత లేని కూరగాయలు, అదేవిధంగా బియ్యం, పప్పులు ఏది కూడా సరైన నాణ్యత ప్రమాణికాలు మెయింటైన్ చేయకుండా తక్కువ ధరలతో వచ్చేటువంటి సరుకులను, నిత్యావసర సరుకులను కొనుగోలు చేసుకుంటూ గురుకులాలను నడిపిన వైన మనకు అందరికీ తెలిసిందే. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మా మానుకోట, మహబూబాద్ జిల్లాని చూసుకుంటే అక్కడ కస్తూర్బా గాంధీ స్కూల్లో పిల్లలు కూడా చాలామంది అక్కడ పెట్టినటువంటి తిండి తిని కడుపు నొప్పితోటి, శ్వాసకోశ జబ్బులతోటి, అదేవిధంగా వెంటిలేటర్ల పైన ట్రీట్మెంట్ తీసుకున్నవి కూడా మనం చూసాం పత్రికల్లో. నేను ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ఒకటే కోరుతా ఉన్నా, మీకు నిజంగా కూడా ముందు చూపు ఉంది. మరి గత ప్రభుత్వంలో మీరు కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏం ప్రమాణాలు పరిపాటించారు? నిజంగా పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉన్నటువంటి పేద పిల్లలకు మీరు నాణ్యమైన భోజనం ఏమైనా పెట్టించారా? అదేవిధంగా అప్పుడే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి డైట్ ఛార్జీలు ఎందుకు పెంచాలని మీరు ఎందుకు అడగలేదని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సమక్షంలో మీకు తెలియజేస్తున్నా. అప్పుడు గత ప్రభుత్వంలో గురుకులాలకు కేవలం 30% గురుకులాలకే భవనాలు ఉండేవి. మిగతా 70% భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలన్నీ ఉన్న రేట్లకు అధికంగా రేట్లు పెంచేసి కేవలం చిన్న చిన్న భవనాలను తీసుకొని, అంటే ఒక 100-150 మంది విద్యార్థులు సరిపడా భవనాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని అందులో 500-600 విద్యార్థులను అందులో ఇచ్చిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇటువంటి నిర్వాకం ఏదైతే గత ప్రభుత్వంలో నువ్వు ఉన్నప్పుడు ఇటువంటి నిర్వాకాలు చాలా జరిగినా కూడా మీరు ఎందుకు స్పందించలేదు అని నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో మీరు అటు పొసగక బయటకు వచ్చేసి నేను దళితుణ్ణి, నాది దళితవాదం అని చెప్పేసి మునుగోడు ఎలక్షన్లో బీఎస్పీ పార్టీకి క్యాండిడేట్గా నిలబడి డిపాజిట్ను కోల్పోయాడు. అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనులే మీకు ఓటు వేయలేకపోయినారు. అంటే మీరు ఎంత చిత్తశుద్ధితోటి గత ప్రభుత్వంలో పనిచేస్తున్నారో దీనికే నిదర్శనం. అదేవిధంగా నాకు అనేక పత్రికల్లో వచ్చినటువంటివి మీకు అందరికీ తెలియజేస్తాను.
మన రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో బీసీ బాలికల హాస్టళ్లలో దగ్గర 30 మంది బాలికల అస్తవ్యస్తకు గురయ్యి పురుగులలో కూడిన పాచిపోయిన పులిహోర అన్నం తినడంతో 30 మంది బాలికలు వాళ్ళందరూ హాస్పిటల్ పాలైన పైన మీరు చూశారు. అదేవిధంగా మనకు యాదాద్రి జిల్లా మోత్కూరు గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయ్యి వాంతులు విరోచనాలతోటి 34 మందికి తీవ్ర అస్వస్థత. సో విద్యార్థులకు వాళ్ళకు ఆరోగ్యం పాడైతే ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రే అక్కడున్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్కి తరలించి వైద్యం అందించినటువంటి వైనం. ఇవన్నీ మనం చూసింది ఆర్ఎస్ ప్రవీణ్ గారు కార్యదర్శిగా ఉన్నప్పుడు వారి హయాంలోనే జరిగిన అంశాలు. అదేవిధంగా ఆసిఫ్ నగర్ జిల్లాలో తిండి చక్కగా లేదు, జ్వరం వస్తే పట్టించుకునే నాదులు లేరు. 15 రోజుల్లో 5 స్టూడెంట్ల మృతి. రోజుకో చోట ఫుడ్ పాయిజనింగ్, భోజనంలో కప్పలు, బొద్దింకలు, బల్లులు. ఇది 8వ తారీఖు సెప్టెంబర్ 2022లో వచ్చినటువంటి ఈ పత్రిక. అదేవిధంగా నిన్న మా గిరిజన శాఖ మంత్రులు మాజీ మన సత్యవతి రాఠోడ్ గారు నిన్న మహబూబాద్లో కూడా చాలా స్కూళ్ళను పాఠశాలను సందర్శించడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మా మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆర్డీఓ ఆఫీస్కు కూతవేట దూరంలో ఉన్నటువంటి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో దగ్గర 36 మంది సెప్టెంబర్ 23 అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆమె గిరిజన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి అంశం ఇది. అక్కడ పిల్లలు అన్నంలో పురుగులు, వానపాములు, అదేవిధంగా తాగునీటిలో జెర్రీలు, కిచిడిలో బొద్దింకలు వస్తున్నాయని చెప్తాను, ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి అప్పుడు శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రతి ఒక్క జిల్లాలో ఏదో ఒకటి అంశం. ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మేల్కొని పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచడం, వాళ్ళకు మంచి ఆహారం అందించాలనే ధ్యాసే లేదు, ఆలోచన కూడా లేదు. అదేవిధంగా బాసర ఐఐటిలో కూడా మనం చూసాం. ఒక ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారతదేశంలోనే అత్యున్నతమైన కళాశాల. ఆ కళాశాలలో తిండి సరిగా పెట్టగా అనేక మంది విద్యార్థులు బాసర ఐఐటి నుంచి కూడా బయటకు వచ్చేసి పొలం బాట పట్టిన సంగతులు కూడా మనం చూసాం. ఇవన్నీ చూస్తూ ఉంటే గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎటువంటి చర్యలు తీసుకున్నారో వారికి నేను ముక్కుసూటిగా అడగదలుచుకున్నా. అప్పుడు గత ప్రభుత్వంలోనే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్కా సుమన్ కానీ, అదేవిధంగా గాదరి కిషోర్ కూడా అనేక మార్లు అనేక ప్లాట్ఫామ్లలో అనేక సందర్భాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ గారు కేవలం వారికి ఉన్నటువంటి అనుచరులతోనే వాళ్ళు గురుకులాలలో అక్కడ ఎటువంటి అభివృద్ధి జరగక పిల్లలకు నాణ్యత లేని భోజనాలు పెడతా ఉన్నారని చెప్పేసి అనేక మార్లు వాళ్ళు చెప్పినా కూడా పెడజేబున పెట్టినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ఎలక్షన్లు అయిన తర్వాత, అంటే 2023 ఎలక్షన్ల కంటే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ ప్రవీణ్గా మారిపోయి ఇప్పుడు దొరల చంకులో దూరి రేపు నిన్నటి నుంచి 30వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు గురుకులాల బాట పడతామని చెప్పడం నిజంగా కూడా చాలా హాస్యాస్పదమైన విషయం. మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పిల్లలు సరైన ధాన్యం, వాళ్ళకు సరైన బియ్యం వాళ్ళు తినట్లేదని చెప్పేసి ఈసారి వరి నార్లు పోయక ముందే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సన్నాలు వేయండి, సన్నాలకు కనీస మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇస్తాం, అదేవిధంగా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. అదేవిధంగా ఇప్పుడు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి సన్నాలు పండించినటువంటి రైతులకు ప్రతి క్వింటాలకు
2320 రూపాయల గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రైతు పక్షపాత అయినటువంటి మన ప్రభుత్వం, మనం పండించినటువంటి బియ్యం, మన సీఎం గారు తిన్నటువంటి ధాన్యం, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు తిన్నటువంటి బియ్యాన్ని మన పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి మన పేద విద్యార్థులు అదే భోజనం తినాలని చెప్పేసి ఒక ముందు చూపుతోటి కేవలం సన్నాలు పండించండి, మేము గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి, అదేవిధంగా బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం. అంత చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలకు ఎస్సీ హాస్టల్లో, బీసీ హాస్టల్లో, అదేవిధంగా మైనారిటీ హాస్టల్లో పిల్లలు తిండికి ఇబ్బంది పడకుండా కష్టపడి చదవాలి, వాళ్ళకు భవిష్యత్తు ఉండాలని చెప్పేసి అదేవిధంగా పాఠశాలను బలోపేతం చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇంతకుముందు గతంలో మనం చూసాం బీఆర్ఎస్ ప్రభుత్వం సింగిల్ గ్రేడ్ టీచర్లు ఎక్కడైతే ఉన్న స్కూళ్ళ పాఠశాలను అన్నింటినీ మూసివేస్తూ, అదేవిధంగా ఏ ఒక్క కొత్త నియామక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11,000 టీచర్ ఉద్యోగ పోస్టులను భర్తీ చేసి వాళ్ళందరికీ మనం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చేసి స్కూళ్లను కొంచెం అభివృద్ధి పరచడంలో ముందంజ ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మొన్న మన గౌరవ డిప్యూటీ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు 30% మన డైట్ ఛార్జీలు, అదేవిధంగా మన కాస్మెటిక్ ఛార్జీలను పెంచి పిల్లలకు నాణ్యమైన ఆహారం, అదేవిధంగా మంచి కూరగాయలు వాళ్ళకి ఇచ్చి మంచి పరిశుభ్రంగా ఉన్నటువంటి ఆహార దినుసులను ఇవ్వాలని చెప్పేసి మన ప్రభుత్వం 30% డైట్ ఛార్జీలు పెంచింది. అదేవిధంగా మన 8వ తరగతి వరకు 950 రూపాయలు ఉన్నటువంటి డైట్ ఛార్జీలను 1330 రూపాయలకు పెంచింది. 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు 1100 ఉన్నటువంటి డైట్ ఛార్జీను 1540 రూపాయలకు పెంచి, అదేవిధంగా ఇంటర్ నుంచి పీజీ వరకు 1500 ఉన్న డైట్ ఛార్జీను 2100కు పెంచడం నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని మీకు అందరికీ తెలిసిందే. ఏదున్నా మన ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చూసాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన అప్పును ఒక పద్ధతితో క్రమశిక్షణతోటి వాటిని గాడిలో పడేస్తూ, అదేవిధంగా వాళ్ళు పెట్టినటువంటి అప్పులకు మిత్తిలు కట్టుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ అనేక 6 సంక్షేమ పథకాలను దాడిలో పెట్టుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్న మనం చూసాం, నిన్న మహబూబ్నగర్లో పాలమూరు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో నిన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకుంటూ మనకు పాలమూరుకి ఎంత నిర్లక్ష్యం చేశారో మీకు అందరికీ తెలిసిందే. అందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క పట్టణానికి, ప్రతి ఒక్క రీజన్కి సరైన అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడోర్ను స్టార్ట్ చేయడం జరిగింది. మీకు తెలిసింది, ఇండస్ట్రియల్ కారిడోరు ప్రతి గ్రామంలో నలుమూలలా వ్యాపించాలి. కేవలం ఒక హైదరాబాద్కి అభివృద్ధి మనకు సెంట్రలైజ్ కాకూడదనే ఒక మంచి ఉద్దేశంతో లగచర్యలు చేస్తే దాన్ని భూ కొనుగోలు అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులకు తీవ్రంగా ఇబ్బందులు పెట్టి అక్కడ నిజంగా భూమి లేనోళ్ళే 90% మంది అక్కడ ఎవరైతే అధికారుల మీద దాడి చేశారో మీకు తెలిసిందే. అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్, ఆయన అక్కడ ఉసిగొల్పి ప్రజలను ఇబ్బందికి గురి చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పథకాలు చేపట్టకూడదు, వారు ఇంకెన్ని సంవత్సరాలు వారు పరిపాలిస్తారు, వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా 1 సంవత్సరం ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఇష్టపడినటువంటి ఏదైనా పార్టీ ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. అందుకే నేను పత్రికా విలేకరుల సమక్షంలో మీకు అందరికీ తెలియజేస్తున్నా, బీఆర్ఎస్ మన ప్రవీణ్ కుమార్ గారు గతంలో ఎంత చిత్తశుద్ధితో వారు గురుకులాల మీద ఏం పనిచేశాడో మనకు తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చక్కగా ప్రతి ఒక్క పేద విద్యార్థికి మంచి జరగాలనే ఉద్దేశంతో 30%
మన డైట్ ఛార్జీలను పెంచుకుంటూ అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలను కూడా 40% వరకు పెంచుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పేద విద్యార్థులు మంచి సన్న బియ్యం తినాలని చెప్పేసి ఇప్పుడు రైతుల నుంచి కొనుగోలు చేసి ఆ రైతులు ఈ ఏడాది నుంచి ప్రతి ఒక్క గురుకుల పాఠశాల ఆశ్రమ పాఠశాలలో సన్న బియ్యానికి వారికి కేటాయించి మంచి ఆహారం తిని చక్కగా చదువుకొని ఉద్యోగ అవకాశాలు పెంపొందే విధంగా ప్రతి ఒక్క పేదవాడికి వైద్య అవకాశాలు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీరు చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్, దళిత బిడ్డ, నిజంగా కూడా ఏదన్నా మీకు ఏదైనా అంటే అక్కడ ప్రజలకు న్యాయం జరగట్లేదు, విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంటే మాకు సలహాలు సూచనలు ఇవ్వండి. ఆ సలహాలు సూచనల ప్రకారంగా అన్నీ ఏమైనా మెరుగులు ఉంటే మేము మెరుగులు దిద్దుతాం. అంతేగాని లేనిపోని అభాండాలు వేసి కాంగ్రెస్ పార్టీ మీద బట్ట కాల్చి ఏదో మీద వేయడం లాంటి చిన్న చిన్న చిల్లర పనులు చేయకూడదని చెప్పేసి తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.